హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. ముందుగా మన హిందూ బంధువులందరికీ శ్రీ విశ్వవాసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. టాపిక్లోకి వస్తే 2 days బ్యాక్ మీరు ఒక వీడియో చూసుంటారు. ఆ వీడియో సారాంశం ఏంటంటే, రీసెంట్గా ఒక పాస్టర్ చనిపోయాడు అనమాట. వాడు ఏదో మంచి పనులు చేసి చనిపోయాడంటే అనుకోవచ్చు, చేసిన అన్ని దరిద్రమైన పనులే. వాళ్ళ నాన్న ఏమో కన్వర్టెడ్ ముస్లిం అంట, వాళ్ళ మదర్ ఏమో క్రిస్టియన్ అంట, వీడేమో క్రిస్టియన్ అంట. అంటే ఇవంతా కల్తీ బ్రీడ్ అనమాట. సో తను చనిపోయాడు కాబట్టి మనం అతన్ని విమర్శించడం కరెక్ట్ కాదు, కాబట్టి మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ వాడు చేసిన హిందూ దేవీ దేవతల మీద కొన్ని అసభ్యకరమైన వాక్యాలు చాలా హిందువులను బాధ పెడతాయి అన్నమాట. టాపిక్లోకి వస్తే, రీసెంట్గా ఒక ముస్లింకి సంబంధించిన అతని పేరు బ్రదర్ షఫీ అని చెప్పేసి, వాడు ఏం చేస్తాడు, సేమ్ కన్వర్ట్ చేస్తుంటాడు అనమాట. ఎలా అయితే వీళ్ళు క్రిస్టియన్స్ హిందూస్ని కన్వర్ట్ చేస్తారు, వీళ్ళు ముస్లిమ్స్లో ఉండి మన హిందువులను కన్వర్ట్ చేస్తుంటాడు అనమాట. ముస్లిం మతంలోకి కన్వర్ట్ చేస్తుంటాడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, పాస్టర్ ప్రవీణ్ అనేవాడు చనిపోయాడు కదా, అక్కడ కలుసుకున్నారనమాట. అందులో ఒకడు పాస్టర్ అజయ్ అనేవాడు ఏమంటున్నాడంటే, షఫీతో అంటున్నాడు అనమాట, చూడండి మీరు నేను ఇద్దరం ఒకటే, అంటే మీ మతము మా మతం రెండు సేమే, మన ఇద్దరము అబ్రహం పిల్లలమే, మన మూలాలు రెండు ఒకటే, మనం ఇద్దరం కలిసి ఉండాలి, హిందువులని అజ్జేయాలన్నట్టు. అలా అంటే ఇది మాత్రం ఆన్ ద రికార్డ్ ఏమనలేదు, కాకపోతే అలా అర్థం వచ్చేటట్టే మాట్లాడాడు అనమాట. వీళ్ళు ఎంత విధవలు కాకపోతే కనుక, ఇక్కడ చూడండి, ఒక వాస్తవం చూడండి. ఒక సైంటిస్ట్, ఇంగ్లీష్ సైంటిస్ట్ ఏమన్నాడంటే, అబ్రహం అనే వ్యక్తి ఈ భూమి మీద పుట్టినట్టు చరిత్ర ఆధారాలు లేవు. బ్రహ్మ పేరుని అబ్రహం చేశారు, అదే అబ్రహం భార్య సారా అని చేశారు. సారా, SARAH సారాను, సరస్వతి మాతని సారా అని చేశారనమాట. ఇలా అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏదైనా కానీ మన భారతదేశం, మన హిందూ సనాతన ధర్మాన్ని గ్రంథాల్లోని పేర్లని వక్రీకరించి ఆ పేర్లని మార్చేసి వాళ్ళ గ్రంథాలలో వాడుకుంటారు అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. భారతదేశం నుంచి మొదలు పెడితే కనుక మీరు ఈస్ట్కైనా వెళ్ళండి, వెస్ట్కైనా వెళ్ళండి, నార్త్కి వెళ్ళండి, సౌత్కి వెళ్ళండి, తవ్వకాలలో హిందూ దేవీ దేవతలకు సంబంధించిన అవశేషాలు, అంటే ఏమంటారు, మన శివయ్య విగ్రహాలైన, శివలింగాలైనా కానీ, విష్ణుమూర్తి విగ్రహాలు కానీ, దుర్గామాత, పార్వతీమాత, గణేశుడి, కుమారస్వామి, ఇట్లాంటివన్నీ బయటపడతాయి. కానీ ఎక్కడైనా కానీ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకైనా, వెస్ట్ నుంచి సౌత్ అయినా, నార్త్, ఎక్కడైనా కానీ ఏ ముస్లిమ్స్కి సంబంధించిన అయినా కానీ, క్రిస్టియన్స్కి సంబంధించిన అయినా కానీ, ఏవైనా ఒక్కటైనా చరిత్ర ఆధారాలు బయటపడ్డాయా? తవ్వకాలలో పడవన్నమాట. ఎందుకంటే అవన్నీ కల్పిత మతాలు. మనది సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది ఎవరు తెలియదు, ఎప్పుడు అంతం కూడా కానిది మన సనాతన ధర్మం అన్నమాట. కొన్ని తర్వాత కొన్నిటికి ఏమంటారు, ఏదైనా ఒక మేడ్ అయిందనుకో, అంటే ఏదైనా పదార్థం తయారు చేశారనుకో, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సనాతన ధర్మం అనేది తయారు చేసింది కాదు. అది సనాతన ధర్మం అనేది అది
బ్రహ్మాండం నుంచి పుట్టిందనమాట. సో అలా అనమాట. ఇప్పుడు మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సునీత విలియమ్స్ గారు ఉన్నారు. తను అంతరిక్షంలోకి వెళ్ళారు. ఏమని చెప్పారు వచ్చిన తర్వాత? నేను గణేశుడి ఐడిల్ తీసుకొని వెళ్తాను, నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. మరి ఎందుకు బైబుల్ వెళ్తాను, నేను తీసుకొని వెళ్ళాను, నాకు ధైర్యంగా ఉంటుంది ఎందుకనలేదు? ఖురాన్ తీసుకొని వెళ్తాను అనొచ్చు కదా. ఖురాన్ నాకు తీసుకొని వెళ్తే నాకు ధైర్యంగా ఉంటుంది అని అనొచ్చు కదా. ఎందుకనలేదు? అదే ఎవరికైనా కానీ వాళ్ళ మూలాలు తెలుసు అనమాట. అసలు సనాతన ధర్మం పవర్ ఏంటిదో అందరికీ తెలుసు.